డిమాండ్ చేయడం ప్రజాస్వామ్యంలో నేరమా? మీకు గుర్తు చేయడం కోసం మీ దాష్టికాన్ని, మీరు చేసినటువంటి ద్రోహాన్ని ప్రపంచానికి చాటి చెప్పడం కోసం మరి ఒక బిడ్డ రాలిపోతే దానికి బాధ్యత ముమ్మాటికి ప్రభుత్వం వహించవలసి ఉంటుంది. దీని పరిణామాలు కూడా తీవ్రంగా ఉంటాయని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. ఇప్పుడు ఇది ఇప్పటికిప్పుడు నిమిషాల మీద మాకు తెలిస్తే ఎక్కడో వరంగల్ మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి నేను నాకు క్లారిటీగా 10 గంటలకు తెలిస్తే పరుగున వస్తూ ఉన్నాం. ఇది పార్టీలతో పాటు ఖచ్చితంగా తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ప్రజాస్వామ్యవాది యొక్క బాధ్యత. దీన్ని ఖండించడం, ప్రభుత్వాన్ని మెడలు వంచడం, ఖచ్చితంగా దీని విషయంలో మా కార్యాచరణ ఉంటుంది. ఈరోజు అతను విశ్వకర్మ స్వర్ణకార ముద్దుబిడ్డ, తండ్రి స్వర్ణకార వృత్తి చేసుకునేవాడు. ఈరోజు బతుకుదెరువు కోసం హైదరాబాద్ నగరానికి వచ్చినటువంటి సాయి ఈశ్వరాచారి మరి బతుకుదెరువు ఈడ్చుకుంటూ మరి ఇలా తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% ఇస్తానని ప్రభుత్వమే చెప్పి ఇవాళ మోసపూరితమైనటువంటి ప్రకటన చేసి ఇవాళ వాళ్ళు ఏదైతే ప్రగంగం వారికి ఇదే ప్రభుత్వం ఉన్నటువంటి మరి ఈ రాజ్యాధికారంలో ఉన్నటువంటి బీసీలను అనగదొక్కడంతో పాటు మరి ఇలా ఉన్నటువంటి విశ్వకర్మలను కూడా పట్టించుకోకుండా ఇలా రాష్ట్రంలో వారందరికీ మరి ఇబ్బంది పాలు చేసినటువంటి బీసీలు అందరూ ఇలా ఏకమైనారు. అందులో భాగంగా నిన్న శ్రీకాంతాచారి తెలంగాణ రాష్ట్రానికి రావడానికి మలదేశ ఉద్యమకారుడు ప్రాణ త్యాగాల పునాదుల మీద తెలంగాణ ఏర్పడది. ఆ రాజభోగాలు అందుకున్నది ఇవాళ ఎవరు? ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు, ఈ కొంతమంది పెట్టుదందారులే. మరి ఇవాళ ఉన్నటువంటి వ్యవస్థ రెడ్డిలు, రావులు వాళ్ళే వ్యవస్థతోటే నడుస్తున్నది. ఇవాళ బీసీలను అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. కులాలను, అన్ని కుల వృత్తులను కాపాడతామన్నారు. వాళ్ళ జీవితాలతోటి ఆటలు ఆడుకున్నటువంటి ప్రభుత్వం ఈరోజు మరి నిన్న అతను బీసీలకు మరి రాదు రిజర్వేషన్ అనే ఆవేదనతోటి నిన్న అతను ఆత్మహత్యానికి పాల్పడితే మరి ఇప్పటి వరకు ప్రభుత్వం కదలని ప్రభుత్వము, పట్టించుకోని ప్రభుత్వము. అంటే బీసీల ప్రాణాలు లెక్కలేవా? మరి ఒక ప్రాణం లేకపోతే అదే పండుగలు పబ్బాలు వాళ్ళ బారసాలలు అయితే ఇవాళ ప్రభుత్వం మంచిగా ఎంజాయ్ చేస్తున్నది. ఒక వ్యక్తి, బీసీ వ్యక్తి, విశ్వకర్మ వ్యక్తి, స్వర్ణకార వృత్తి చేస్తున్న వ్యక్తి చనిపోతే ఇవాళ గాంధీ హాస్పిటల్ రానికే ప్రభుత్వ వారధిగా ఏ ఒక్కరు రాలేదు. ఇంత దురదృష్టకరం. కానీ రాష్ట్ర వ్యాప్తంగా మేము బంద్ను ప్రకటిస్తున్నాం. స్వర్ణకారులు, విశ్వకర్మలు అందరూ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ను ప్రకటించేసి రేపు బీసీల బలమేందో, మేమేందో, మేము ఎవరి గొంతమ్మ కోరికలు చేస్తలేం, మేము ఎంతో మాకంత అనేది ప్రభుత్వానికి మేము ఇప్పటికీ హెచ్చరిస్తూనే ఉన్నాం. కానీ అయినా కానీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. కానీ ఇది ఈరోజు ఈ చావుతోటి ఆగిపోదు. మరి ప్రభుత్వానికి మేమేందో తెలిసే విధంగా చూసే వరకు మరి ప్రభుత్వానికి మేము ఇవాళ గాంధీ హాస్పిటల్ నుంచి మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. జై బీసీ, జై విశ్వకర్మ. మస్తునాచారి గారు ఈరోజు భూపాలపల్లి నుంచి ఈ విషయం తెలియగానే వెంటనే ఇక్కడికి వచ్చారు. ఇది కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరుతో చేసినటువంటి మోసానికి ఈరోజు ఒక ఆత్మ బలిదానం జరిగింది. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అనేది పచ్చి మోసపూరితమైనటువంటిది. బీసీలకు 42% ఇవ్వాలని ఆనాడు శ్రీకాంతాచారి, ఈనాడు శంకరాచారి, మొత్తం సాయి ఈశ్వరాచారి. కాబట్టి శంకర, ఈశ్వర ఈ చావుల్ని, ఈ ఆత్మఘోషని ఈ నెల భరించలేదు. ఒకటే చెప్తున్నాం స్పష్టంగా, మస్తునాచారి గారు సాక్ష్యం. ఆనాటి ఉద్యమానికి అతనే ప్రత్యక్షమైన సాక్ష్యం. మళ్ళీ ఈనాటి బీసీ ఉద్యమానికి కూడా సాక్ష్యం. విశ్వకర్మల నుంచి ఈరోజు గొంతెత్తినటువంటి మిత్రుడు ఈశ్వరాచారి మరణం చాలా బాధాకరమైనటువంటి విషయం. నిజంగా అతను బర్న్ అయితే బయటకు వస్తాడని చెప్పేసి మేము భావించాం. కానీ అతను చనిపోతాడన్నటువంటి విషయం గాంధీ ఆసుపత్రికి వచ్చినాక మాకు తెలిసింది. ఇది చాలా బాధాకరమైనటువంటి, దుఃఖపూరితమైనటువంటి అంశం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్ పేరుతో చేసినటువంటి మోసానికి ఇది పచ్చి నిదర్శనం. ఇది మళ్ళీ ఒక నిప్పు అంటుకుంది. దయచేసి ఆత్మహత్యల పాలు కావద్దు. మనం ఆ కుర్చీల మీద కూర్చున్న వాళ్ళ యొక్క కిందకు దించే పని చేయడానికి బీసీ ఉద్యమం నడుం గట్టాలా. తప్పకుండా అన్ని పార్టీలలో ఉన్నటువంటి బీసీలంతా కూడా ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఒక తాటి మీదకి వచ్చి ఆయన యొక్క ఆత్మకు శాంతి చేకూర్చడమే కాకుండా ఉద్యమాన్ని తుదికంట కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఏదైతే 42% రిజర్వేషన్లు
బీసీలకు ఇస్తామని చెప్పేసి ఆ రోజు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టి డిక్లరేషన్ల పేరుతోటి మరి రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రిజర్వేషన్లు ఇవ్వకుండా జీవోల పేరుతోటి ఆర్డినెన్స్ల పేరుతోటి మరి ఢిల్లీలో డ్రామాల పేరుతోటి బిల్లుల పేరుతోటి కాలయాపన చేసి ఆ బిల్లుల్ని ఆమోదించకుండా రాష్ట్రపతిగా అక్కడికి గవర్నర్ దగ్గరికి పంపి దఫాలుగా మరి ఆ రకంగా మోసం చేసి చివరికి 23% ఉన్నటువంటి రిజర్వేషన్ని 17% తీసుకొచ్చి ఈరోజు ఏదైతే ఎలక్షన్ జరుపుతా ఉన్నారో లోకల్ బాడీలల్లో దాన్ని తట్టుకోలేనటువంటి బీసీ బిడ్డ సాయి ఈశ్వరాచారి గారు ఇవాళ వాళ్ళు చేస్తున్నటువంటి మోసాన్ని ఇలా ప్రజలందరికీ తెలిసే విధంగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తానని చెప్పి మరి దాచివేత ధోరణితోటి చేయటం వల్ల శ్రీకాంతాచారి అమరుడై ఆ రోజు తెలంగాణని సాధించాడు. ఈరోజు బీసీల మరి 2 కోట్ల మంది బీసీల ప్రజలకు న్యాయబద్ధంగా రావాల్సిన రిజర్వేషన్ల కొరకు మరి వారు చేసినటువంటి త్యాగం, సాయి ఈశ్వరాచారి గారు చేసిన త్యాగం అది మామూలు త్యాగం కాదు. ఒక ఆత్మహత్య, ఒక బలిదానం అనేది ఒక ఉత్ప్రేరకం, ఒక అనుభవం కంటే ఎక్కువగా కూడా పనిచేస్తుంది. ఇలా తెలంగాణలో ఉన్నటువంటి సబ్బండ బీసీ వర్గ ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం ఏ పిలిపిచ్చిందో, ఏ మాట ఇచ్చిందో, ఏ వాగ్దానం ఇచ్చిందో ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి. రేపు విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు రావాలి. ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ ముఖ్యమంత్రి ఈ తప్పుడు విధానాల ద్వారా ఈరోజు ఒక నిండు ప్రాణం ఇలా పోయిందంటే దానికి కారణం ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వ విధానాలు. కాబట్టి విశ్వకర్మ బిడ్డ, విశ్వకర్మ సమాజమే కాదు మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సబ్బండ వర్గ ప్రజలు ఈరోజు ఈ ప్రభుత్వాన్ని, ఈ ముఖ్యమంత్రి దోషిగా నిలబెట్టి ఈ కేంద్ర రాష్ట్ర విధానాలని ఎప్పటికప్పుడు వెండగట్టి రేపు రాబోయే కాలంలో మాకు రావాల్సిన లోకల్ బాడీ కానీ, స్థానిక సంస్థలు కానీ, విద్యా